తమిళనాడులో కోయంబత్తూర్ అందరికి తెలుసు. అవును. కోయంబత్తూర్ డిస్టిక్లో మా ఊరు అవినాశి అనమాట. అవినాశి చిన్న విలేజ్. అవినాశి లింగేశ్వరం అంటే పెద్ద లింగం ఉంటుంది అనమాట. ఆ ఊర్లో పుట్టినాం. ఆ విలేజ్ అవినాశిలో పుట్టినాం అనమాట. మా ఫాదరు, మదరు, మా అన్న, నేను. అగ్రికల్చర్, చిన్న ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. పెద్దగా ఒక రాయల్ ఫ్యామిలీ, డబ్బు ఉన్నవాళ్ళు అట్లా ఏం లేదు. 3 పూట అన్నం ఉంటుంది, లేదన్నా కూడా ఏదో అన్నం లేకుండా జరుగుతుంది, డ్రెస్ లేకుండా జరుగుతుంది, అంతేగాని పెద్ద లగ్జరీగా పెద్ద గడిచిపోతుంది, అదే ఏదో జరుగుతుంది అంతవరకే. ఫాదర్ మదర్ కానీ చదివేది ఏం లేదని పొలం పని చేస్తున్నారు కాబట్టి పెద్దగా దానికి ఏం పట్టించుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి కొద్దిగా స్పీడ్గా ఉంటామన్నమాట నేను. అందువల్ల ఏమంటే అవినాశి టౌన్లో స్కూల్ ఉంటుంది, మేము ఒక కయ్యాటి పుదున ఊరు ఉంటాం. దాని నుంచి ఒక 2 కిలోమీటర్ పడిన ఒక పల్లెటూరులో ఒక స్కూల్ ఉంటుంది. మెయిన్ రోడ్లో పోయినప్పుడు బస్సు లారీ నుంచి వచ్చినప్పుడు ఈయన స్పీడ్గా ఉన్నది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఏదో జరిగిపోతుంటే నాకు పల్లెటూరులో చేర్చిన స్కూల్. అన్న కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి ఆయన టౌన్ ఉన్న స్కూల్కి బస్సు లారీలో వచ్చిన దారిలో పోయిన వాళ్ళకి ఇచ్చేసినారు. నిదానం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు. నాకు పల్లెటూరు ఉంటే చేసినారు. 8th వరకు పల్లెటూరులో చదివినాం. 9th 10th మళ్ళీ టౌన్ లోపల ఉన్న అదే ఊరి దగ్గర ఉన్నదికి చేరినాం. అప్పుడు మనం ఏమంటే సండే గిండే మా ఫ్రెండ్స్, మా తోడు ఉన్న ఫ్రెండ్స్ అన్నీ ఉంటారు కదా, మా ఏజ్ ఉన్న వాళ్ళని ఉంటారు కదా, మనం ఊరికి ఇంట్లో ఉంటుంది లేదు కదా, అట్లా పోయి బావిలో స్విమ్మింగ్ పోయేది, అట్లా పోయేది అన్నీ మామూలుగా ఆ ఏజ్ ఉండేది జరుగుతుంది. దాంట్లో ఒక పెద్ద ఆట ఏమంటే ఎవ్రీ ఆదివారం నాడు ఒక అంబాసిడర్ మన పల్లెటూరుకి వస్తానమాట. పల్లెటూరు దారి వచ్చి ఒక మడ్డి దారి అనమాట. కారు పోయినట్టు దానికి దగ్గర మడ్డి బాగా వస్తుంది. ఆ మడ్డి లోపల మనం సైకిల్ టైర్ ఉంటుంది కదా, అది కొట్టుకుని దానికి వెనకాలే కారు వెనకాలే పరిగెత్తిపోతాం మా ఫ్రెండ్స్ గేమ్ లాగా. మళ్ళీ సాయంత్రం తిరిగిపోయినప్పుడు దానికి రెడీ ఉంటాం, ఎప్పుడు కారు వస్తుంది చూసుకుంటే అది 4 గంటలకు మళ్ళీ తిరిగిపోతుంది. అట్లా తిరిగిపోయి దానికి వాళ్ళు ఉన్న పొలాన్ని నుంచి మెయిన్ రోడ్ వరకు దాని వెనకాల పోయేది అనమాట. ఇది వారానికి రెగ్యులర్గా ఈ డ్రిల్లింగ్ ఎవరి సండే ఈ గేమ్ ఉంటుంది అనమాట. పెద్ద గేమ్ ఇది మనకు. నేను అడిగినాము, అది వారం కార్లో అంబాసిడర్ కార్లో వస్తారు కదా, ఆయన ఎవరని అడిగినాము. ఆయన మనకు బంధువులే, మన బంధువులే. ఆయన వచ్చి తిరుపూర్లో పంచల్ బిజినెస్ చేస్తున్నారు. మా మదర్ చెప్పా, పంచల్ బిజినెస్ చేయాలంటే బాగా చదవాలి కదా, ఎంత చదివినారు ఆయన అని అడిగినాం. మా మదర్ వచ్చి ఆయనకు ఐడియా లేదు. మళ్ళీ మా ఫాదర్ దగ్గర, నాన్న దగ్గర అడిగినారు, ఏ రాయపడిన వాళ్ళు ఎంత చదివినారండి అని అడిగినారు. మా ఫాదర్ 2వ 3వ చదివినారు, అంతే, పెద్దగా ఏం చదవలేదు. సర్వోదయ సంఘంలో పని చేసినారు, మళ్ళీ అదన్నీ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసినారు, పంచ బిజినెస్ స్టార్ట్ చేసినారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు. నేను మదర్ దగ్గర అడిగినాం, ఏమా ఇప్పుడు మాకు స్కూల్ టీచర్ ఉన్నారు, BA BEd చదివినారు, ఆయనకు నెలకు 1500 జీతమా, సైకిలే వస్తారు, ఈయన 2, 3 చదివి ఎట్లా కార్లు వస్తారు, కారు కొనుక్కుంటారు సార్ అంటే మా మదర్కి దానికి జవాబు రిప్లై చేసేనికి తెలియదు. అదేమో పోయినారు బస్సు చేస్తారంటే వాళ్ళకి రిప్లై చెప్పలేకపోయినారు. కానీ నా మైండ్లో నాకేమో మా మైండ్లో నేను చెప్పిన ఈయన అది ఏ రాయపడిన 40 years ముందుకు ఈ ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 బిజినెస్ ఏ రాయపడిన పంచి. ఇప్పుడు కూడా ఏ రాయపడిన పంచి అందరికి తెలుసు, అంత ఫేమస్ అనమాట. అంత దూరం చేసిన వాళ్ళు ఆయననే, ఆయన కార్లకే ఈ స్టోరీ చెప్తున్నాము. అప్పుడు మాకు మైండ్లో ఏమంటే అప్పుడంటే మనం ఈయన గురించి చూసి మనం ఏమన్నా కూడా ఫ్యూచర్లో బిజినెస్ చేయాలని మైండ్లో బాగా లోపల రికార్డ్ అయిపోయింది అనమాట. మళ్ళీ స్కూల్ 9th వచ్చినాము, 10th అయిపోయింది, బాగా చదివినాం. ఫస్ట్ అన్ని దాంట్లో టాప్ 3 నేను వస్తామన్నమాట చదివినప్పుడు. మాకు 10th 11th పోయినప్పుడు సబ్జెక్ట్ మార్చుకోవాలా, గ్రూప్, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ అంటే MBBS వెళ్ళిపోవచ్చు, సెకండ్ గ్రూప్ అంటే BE ఇంజనీరింగ్ పోవచ్చు, థర్డ్ గ్రూప్ అంటే కామర్స్ పోవచ్చు. నేను మైండ్ మొత్తం బిజినెస్లో ఉంటుంది కదా, అందులో నేను థర్డ్ గ్రూప్ సెలెక్షన్ చేసినాం. మా టీచర్స్, హెడ్ మాస్టర్స్ అన్నీ వచ్చి పోయినారు,
మీరు బాగా చదివే వాళ్ళు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ తీసుకుంటే ఎందుకు పోయి లాస్ట్ బెంచ్లో ఎందుకు చదువు లేకుండా ఉన్న వాళ్ళు తీసుకున్న థర్డ్ గ్రూప్ పోతారు, అది వద్దు, మీరు ఫస్ట్ గ్రూప్ రాండి సెకండ్ గ్రూప్ రాండి, వాళ్ళు రికమెండ్ చేసుకుని ఈ ఫస్ట్ గ్రూప్ రావాలంటారు. నేను లేదండి, నేను పెద్ద బిజినెస్ కావాలా చేయాలా, అందువల్ల నేను దానికోసమే నేను కామర్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా నేను కామర్స్కి పోయినాం. దానిలో 8 సబ్జెక్ట్ అనమాట. దానిలో ఒక సబ్జెక్ట్ టైప్ రైటింగ్. ఓకే. టైప్ రైటింగ్ వచ్చి హయ్యర్ సిలబస్కు 45 మినిట్సే ఒక పీరియడ్ ఉంటుంది. దానిలో 45 మంది స్టూడెంట్ మేము ఉంటాం. దానిలో 15 మినిట్స్కే ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఒక రోజులకు స్కోప్ ఉంటుంది. అందులో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ ఇక్కడ 15 మినిట్స్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చినా మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే కష్టం, పాస్ కావాలంటే కష్టం. అందువల్ల బయట పోయి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మీరు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో హయ్యర్ వరకు మీరు ట్రైనింగ్ కాలేజ్లో లిమిటెడ్ ఉంటాయి కాబట్టి తక్కువ టైం ఉంటుంది. సో బయటకు నేర్చుకున్నారు. ఆ స్కూల్లో 1 ఇయర్కి 15 రూపీస్ స్పెషల్ ఫీజు కట్టేదానికే అవకాశం లేదు మనకు. అది కావాలంటే 6 మంత్ ముందు పోయి మీ ఫాదర్ దగ్గర అప్లికేషన్ పెట్టి ఆ ₹1000 తీసుకుపోయి కట్టేదానికి ఒక ప్రాణం పడిపోతుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు నెల ₹15 కట్టి ఇన్స్టిట్యూట్ పోయి చదవడానికి అవసరం లేదు. నేను అడగలేదు, పోలేదు అనమాట. ఫాదర్కి అడగలేదు, స్కోప్ లేదు కాబట్టి ఇన్స్టిట్యూట్కి పోలేదు. ఎస్ఎల్సి ఎగ్జామ్ జరిగింది, అన్ని రిజల్ట్ వచ్చింది. అప్పుడన్నీ పేపర్లు వస్తుంది, అన్ని పేపర్ వచ్చి పోయి చూసినాం. పేపర్లో నా నెంబర్ మాత్రం లేదు. మార్క్ లిస్ట్ అని వచ్చి చూసినా అన్ని దాంట్లో ఫస్ట్ క్లాస్ మార్క్. టైప్ రైటింగ్లో 35 మార్కులు తీసుకున్నా పాస్ అనమాట. 33 మార్కులు తీసి 2 మార్క్స్ తక్కువ వచ్చి ఎస్ఎల్సీలో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినాం. అన్ని మార్కులు ఫస్ట్ క్లాస్, దీనిలో 2 మార్కులు లేదండి, ఫెయిల్ అయిపోయినాం. ₹15 కట్టుకోలేక బయట ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఓన్లీ 15 రూపీస్ ఉంటుందంటే అది లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయినాం. అందువల్ల ఇప్పుడు వరకు ఆ టైప్ రైటింగ్ మిషన్ దేవుడు అలాగా దండం పెట్టుకున్నాం అనమాట. నేను 1983లో షాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అందరూ పర్చేజ్ చేయాలి కదా, నా క్యాప్లో ఫస్ట్ నేను పర్చేజ్ టైప్ రైటింగ్ మిషన్. దానికే పూజ గిజన్ని చేసి పెట్టి టైప్ రైటర్ వల్ల పెట్టి దానికి అన్ని పొట్టు గిట్టని అన్ని కుంకుమని పెట్టేసి బాగా దండం పెట్టుకొని మీరు లేదంటే మేము ఇంత దూరం వచ్చేది అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే. సో అక్కడ ఎస్ఎల్సి ఫెయిల్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకొన్ని కాలేజీ పోయి చదవాలంటే ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్. మా అన్న కాలేజీలో చదువుతున్నారు, ఆయన అన్ని స్టూడెంట్ బస్సులో వెళ్ళిపోతున్నారు, ఈయన సైకిల్ వెళ్ళిపోతారు. ఆయన అందరూ మధ్యాహ్నం మీల్స్ హోటల్ చేస్తున్నారు, ఈయన టిఫిన్ క్యారీ తీసుకుపోయి చేస్తున్నారు. అందరూ రోజు ప్యాంటు మార్చుకుని పోతారు, ఈయన ఒకే ప్యాంటు వారం వేసుకుని ఉన్నారు. దీనికి ఇంట్లో వచ్చి ఏడుస్తారు. ఇదన్నీ చూసి ఇదన్నీ మనకు సెట్ కాదు, ఇది మనం ఏదో పనికి వెళ్ళిపోదని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పి తిరుపూర్లో విజయ్ పక్కన తిరుపూర్ 18 కిలోమీటర్ అనమాట. అవినాశి నుంచి తిరుపూర్ 18 అది ఒక పెద్ద ఊరు అనమాట. బిజినెస్ ఉన్న ఊరు, టెక్స్టైల్ ఉన్నది. అక్కడ విజయ్ లక్ష్మి ఖాదీ బండర్ అని ఒక షాప్, దానిలో మార్కెట్ రిప్రజెంటేటివ్ పని జరిగింది. అక్కడ పోయి చేరినాం. ఇక్కడ ఎట్లంటే మహాత్మా గాంధీ తమిళనాడు వచ్చినప్పుడు ఎక్కువ టైం 5 టైంలో తిరుపూర్ వచ్చినారంట. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో పంచులు వేవింగ్ చేసేది ఎక్కువ. అందువల్ల ఆ చుట్టూలోని తిరుపూర్లో బస్ స్టాండ్ నుంచి మున్సిపాలిటీ వరకు దండికే ధోతీ షాప్ ఉంటుంది అనమాట. నేను చెప్పడం కదా, ఏ రాయపడి ఇట్లా చాలా షాప్ ఉంటుంది అనమాట. దానిలో ఒక రెగ్యులర్ ఉన్న షాపు విజయలక్ష్మి ఖాదీ బండర్. దానిలో నేను మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పోయి చేరినాము. మా 17 ఇయర్స్లో వాళ్ళ దగ్గర పోయి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పని చేసినాం. దీనిలో ఫస్ట్ జాబ్ పోయి చేరినాం. మళ్ళీ బిజినెస్ రాగా ధోతి బిజినెస్ తక్కువ పోయి నేను పనిచేసిన షాపే క్లోజ్ అయిపోయింది. ఓకే. బిజినెస్ లేకుండా ఏ రాయపని క్లోజ్ చేసినారు. మళ్ళీ పెద్ద వాళ్ళందరూ బిజినెస్ తగ్గిపోయి అందరూ క్లోజ్ చేసుకున్నారు. ధోతి బిజినెస్ వేరే బిజినెస్ మారిపోయినారు. అందరూ ఎక్స్పోర్ట్ బిజినెస్, స్పిన్నింగ్ మిల్లుకి ఇట్లన్నీ మారిపోయినారు. ఎందుకంటే బిజినెస్ డిగ్రీస్ అయిపోయింది, రోజు డిగ్రీస్ అయిపోయింది కాబట్టి అందరూ అదే టైప్ మన పని చేసిన కంపెనీ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ మనం ఏదో పని చేయాలి కదా, ఏదో ఒకటి వేరే జాబ్కి పోవాలా, లేకుండా మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలా. నాకు బిజినెస్ అన్నీ మన కంపెనీ క్లోజ్ చేసిన తర్వాత ఎందుకు మనమే చేయకూడదు, ఓన్గా చేయకూడదు నా ఆలోచన వచ్చి అదే ఐడియా
పంచలు చేస్తామంటే ఐడియా వచ్చి మేము పేరెంట్స్ దగ్గర పోయి అడిగినాం, ఇట్లా నేను షాప్ క్లోజ్ అయిపోయింది, నేను బిజినెస్ చేయాలో ఐడియా పెట్టుకున్నాము, మాకు క్యాపిటల్ అని కావాలా కాదు, మీరు కొద్దిగా సపోర్ట్ చేసినా మేము ఏం బిజినెస్ చేసినా అడుగుతున్నాం, పంచల్ బిజినెస్ మూసిపోయిన షాప్ మీకేమైనా బుద్ధి ఇది ఉంటుంది లేదా, మీరు పడి చేసే షాపే బిజినెస్ లేకుండా క్లోజ్ చేసుకొని వస్తున్నారు, ఆయనకు అంత డబ్బు ఉంటుంది, వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది, అంత గుడ్డీలు ఉంటుంది, వాళ్ళే వద్దని చెప్పి మానేసినప్పుడు మీరు ఆ బిజినెస్ చేస్తామంటే మీకు ఏమైనా బుద్ధి ఇది ఉంటుంది, ఏం లేదు ఉంటుంది, ఇట్లా అడుగుతున్నారే, మీరు ఏదో ఎక్స్ప్రెస్ బిజినెస్ చేయి, నేను డబ్బు ఇస్తామా, పంచి బిజినెస్ మేము ఇయ్యము మానేసినారు. మా ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరి దగ్గర పోయినా వాళ్ళు ఎవరు ఇదే మాట చెప్పినారు, అందరూ పంచల్ బిజినెస్ వద్దు, పంచల్ బిజినెస్ వద్దు, పంచల్ బిజినెస్ వద్దు అని చెప్పినారు. కానీ ఎవరు ఒక పర్సన్ కూడా పర్వాలేదు చేయని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఇది అందరూ చెప్పినా కూడా నాకు మైండ్ ఒక మిల్లీమీటర్ కూడా అది తక్కువ లేదు, ఆ ఫైర్ తక్కువ కాలేదు. ఎట్లయినా మనం పంచల్ బిజినెస్ స్టార్ట్ చేయాలా, వాళ్ళందరికీ వీవర్స్ అందరికీ మన పల్లెటూరు వాళ్ళు వేసే వాళ్ళకి మనం పైన ఇవ్వాలా, అది డెవలప్ చేయాలంటే ఆ మైండ్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకున్నాం. దాని నుంచి ఒక మిల్లీమీటర్ డైవర్ట్ చేయలేదు. మళ్ళీ ఏదో ఒకడే అప్పు తీసుకొని 83,000 క్యాపిటల్ పెట్టి 1983లో రామ్ రాజ్యని షాప్ ఓపెన్ చేసేసినాం.